దేవుని వాక్యంలో నుంచి నెహెమ్యా గ్రంథము మన ధ్యానం కొరకైన భాగము. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు మనము మార్చి చదువుకుందాం. అకలియా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 25వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా అనానీయను అక్కడను యూదుల్లో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. 4వ వచనం అందరం కలిసి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 29 వరకు మార్చి చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీన్ని చేయడని చెప్పాను. తిని పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. ప్రభు శరీరమని వివేచముకు తిని త్రాగువాడు తనకు శిక్ష కలుగుటికే తిని త్రాగుచున్నాడు. 30 చదవండి. అయితే మనలను మనమే విమర్శించుకునేళ్ళ తీర్పు పొందక పోదుము. ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రభా, చదువైన వాక్యంలో నుంచి కొన్ని మాటలు మాకు అనుగ్రహించి సహాయపడి దేవా మమ్మల్ని బలపరిచి సరిచేసి దేవ ఆదరిస్తూ నడిపిస్తారమ్మని బలహీనమైన దాసుని అయోగ్యుని ప్రభా, ఎన్నిక లేనివాడును ప్రభా, అర్హత లేనివాడును మీ రక్తంతో నన్ను కడిగి నూతన పరిచి మీ మాటలు ప్రభా నా నోట ఉంచి మీరే సహాయపడి. ఇర్మియా 1:9 నీ నోట నా మాటలు ఉంచి నన్ను అన్నారు. మీరు కాదు మాట్లాడేది అనగా ఆత్మ అన్నారు. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరేమో అందరితో మాట్లాడమని ఆరాధనలో మీరు జ్ఞాపకం చేసిన శ్రేష్టమైన పిలుపులను బట్టి వందనాలు చెల్లిస్తూ కృపను కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథము మన ధ్యానాలు. నెహెమ్యా గ్రంథంలో గుమ్మాలు గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు. 12 గుమ్మాల్లో మొదటి గుమ్మం పేరేంటి? గొరిల్లా గుమ్మము. రెండవ గుమ్మం పేరేంటి? మత్స్యపు గుమ్మం. మూడో గుమ్మము ఇది ఆగిపోయారేంటి? ఇంకా ఎన్ని చెప్పాలంటే టైం పట్టిద్దనే. 3వ అధ్యాయంలో 10 గుమ్మాలు ఉన్నాయి. మీరు ఆడ టిక్కు పెట్టుకోవచ్చు బైబిలు. 6వ వచనంలో పాత గుమ్మము, 13వ వచనంలో లోయ ద్వారము లేక లోయ గుమ్మము, 14లో పెంట గుమ్మము,
15లో దారగుమ్మము, తర్వాత 7వది 26లో నీటి గుమ్మము, 28లో గుర్రపు గుమ్మము, 29లో తూర్పు గుమ్మము, 31లో మిప్కాదు గుమ్మము. ఆ 2 గుమ్మాలు ఇక్కడ 12వ అధ్యాయము 39లో ఉంటాయి. నెహెమ్యా గ్రంథంలో ఎఫ్రాయిం గుమ్మము, తర్వాత బందీ గుమ్మము. కాబట్టి ఈ 12 గుమ్మాలు, కాబట్టి 12 యొక్క అర్థాలుగా దేవుని వాక్యములో మనం ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం. ఇప్పటికి 2వ గుమ్మం దగ్గర ఉన్నాం. మొదటి గుమ్మము గొర్రెల గుమ్మము, రక్షణ ద్వారము అని మనం చూసాము. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ గొర్రెపిల్ల యొక్క లక్షణాలు మనము కూడా కలిగి ఉండాలి. ఆ గుమ్మములో ప్రవేశించాలంటని 7 విషయాలు మనము అనగా నేర్చుకుంటూ వచ్చాం. 2వ గుమ్మము గత వారం మనము ఆరంభించాము. 2 మాటలు మనము ధ్యానించాం. ఆ గుమ్మము అనగా ఈ రీతిగా మత్స్యపు గుమ్మము, అది మరి ఫిష్ గేట్ అనేది మనం చూస్తూ వచ్చాము. ఎందుకు పేరు వచ్చింది అనేది కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆ గుమ్మము గుండా చేపలు తీసుకెళ్ళడము, అక్కడే మార్కెట్టు, అక్కడ గొర్రె అనగా ఆ గుమ్మం దగ్గర చేపలు అమ్మటము అనేది జరుగుతుంది. గలిలయ, యోర్దాను, మధ్యధార సముద్రాల ప్రాంతాల నుండి చేపలు తీసుకొని రావడము, అక్కడ ఆర్థిక మార్కెట్ కూడా కలదని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అది ఆత్మల రక్షణ గుమ్మము అనేది జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 4:18-19 ప్రకంగా చాలా గుర్తు చేశాను. చేపల రకాలు అవి కూడా ఇప్పుడు అవసరం లేదు. అనగా ఆత్మల మత్తయి సువార్తలో ఏముంది? 4:19లో మిమ్మును మనుషులను బట్టు. ఇది చాలా సంఘానికి మనందరికి అవసరమైన గుమ్మం. మనం అందరము చేసే పని ఇది. ఒక సేవకుడు, ఎల్లర్స్ కాదు, కానీ అందరము మనం ఆత్మలను ఏం చేయాలా? సంపాదించాలా. ఆత్మలను పట్టుకొని దేవునింటికి నడిపించడం గొప్ప పరిచర్య. దీనిని తర్వాత అంటే మనము ఎవరెవరు చేపలు అంటే ఆత్మలను సంపాదించారు, ఈ చేపలు లక్ష్యానగా పాఠం అయిపోయినాక అది కూడా ఒక వర్తమానం మనం చూద్దాం. ఎవరెవరు అనగా ఆత్మలను సంపాదించారు అనేది దేవుని వాక్యంలో. ఈలోపు చేపలు నేర్పించే పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. గత వారము 2 సంగతులు నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఇది 2వ పార్టు అనగా 2వ భాగం. మొదటి భాగంలో 2 విషయాలు మనము నేర్చుకున్నాం. మత్తయి సువార్త 17:27లో అనగా అక్కరలు తీర్చబడ్డానికి ఉపయోగపడిన చేప. 17:27లో ఆర్తిగా అనగా మరి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఏంటి అక్కడ ఉన్నది? ఆ అరసెకేలు అనే సందర్భంలో అనగా అక్కడ ఉన్న వాళ్ళు అడిగినారు, మరి మీ యేసు ప్రభువారు అరసెకేలు చెల్లించడా అని అడిగినారు. ఆ సందర్భము మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత పేతురు కొరకు కూడా ప్రభు అక్కర ఎరిగి చెప్పిన మాటలు, నువ్వు గాలం వేయగానే ఒక చేప దొరుకుతుంది, దానిని నువ్వు నోరు తెరిచినప్పుడు ఏముంటుంది అక్కడ? అరసెకేలు కాదు కానీ సెకేలు ఉంటుంది. అది నీ కొరకు నా కొరకు అంటే అప్పుడు పేతురు చెప్పలేదు, మనం నేర్చుకున్నాం. మనం ప్రభా మీరు అరసెకేలు చెల్లించాలంట, మరి మేము కూడా చెల్లించాలి అనలేదు. అనకముందే ప్రభు పేతురు అక్కరెరిగినవాడు, పేతురు యొక్క కొరత ఎరిగినవాడు. ప్రభు ఆ రీతిగా పేతురు చెప్పాడు. పేతురు కూడా సముద్రంలోకి వెళ్ళి ఏమేసాడు? గాలము. మనము కూడా అలాగా ఏది చెప్పినప్పుడు అది వినాలా,
అది నేర్చుకోవాలా. మనం అలాగ చేసినప్పుడు మన కొరతలు కూడా ఏమవుతాయి? తీర్చబడతాయి. పేతురు మాత్రం అక్కడ ఎదురు చెప్పినట్లు, నేను వెళ్ళలేను ప్రభువా, తోమాను పంపించు, ఆంద్రియాను పంపించు అన్నాడా? మనమైతే ఏదో ఒకటి చెప్తాం, ఎందుకంటే జ్ఞానముతో. కానీ పేతురు మారు మాట చెప్పలేదు. ఏం చేశాడు? వెళ్ళాడు, అనగా గాలం వేసాడు అంతే. ప్రభు చెప్పినట్లు చేయడం ద్వారా ఎంతగానో కొరతలు తీర్చబడ్డాయి. కాబట్టి ఆ చేప అనగా ప్రభు కొరత తీర్చబడ్డానికి వాడబడింది. తర్వాత పేతురు కొరత కూడా తీర్చబడ్డానికి, అలాగా అనేకులు కొరతలు తీర్చేవారిగా, సహాయపడేవారిగా మనము కూడా ఉండాలని నేర్చుకున్నాం. రెండవది యోనా గ్రంథం 1:17 అనగా యోనాను కాపాడిన చేప. కాబట్టి మృంగిన తర్వాత ఎన్ని దినాలు యోనాని కాపాడింది? 3 దినాలు అన్నపానములు లేవు. దేవుని మాట అనగా విని లోబడి ఆర్తిగా యోనాను కాపాడి ఆర్తిగా చేసిన చేపని మనము ధ్యానిస్తూ వచ్చాం. కాబట్టి ఎవరెవరు కాపాడారు బైబిల్లో? కొంతమంది అలా మనము కూడా అనగా ఉండాలని నేర్చుకుంటూ వచ్చాం. దేవుని వాక్యంలో అనగా మరి అబ్రహాము, లోతు అనగా పట్ల, ఆ తర్వాత ఎబెద్మెలెకు, ఇర్మియాను కూడా కాపాడిన సందర్భాలు మనము నేర్చుకుంటూ వచ్చాం. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఇంకా మరి 5 మాటల్లో సమయాన్ని బట్టి మనము చూద్దాము. దేవుని వాక్యంలో 2 లేక 3 మాటలే నేను గుర్తు చేస్తాను. ఈ వారము 2, 3 అనే మాటలు మనం చూద్దాం. ఇప్పుడు ఎన్ని ధ్యానించినా మనము 2. 3వ మాటకు వద్దాం రండి. 3వది వాటిని అర్థం చేసుకుంటూ మనము కూడా ఆ నేర్పించే అనుభవాన్ని మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది సహాయపడటానికి వాడబడిన చేప. రెండవది కాపాడబడ్డానికి వాడబడింది. మనము కూడా ఇతరులను అనగా కాపాడుతూ మేలు చేసేవారిగా ఉండాలని. యోహాను సువార్త 21వ అధ్యాయము 9వ వచనంలోకి రండి. అక్కడ మనకు కనబడుతున్న చేపలు. 21వ అధ్యాయము 9వ వచనం చదవండి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, చాలండి. మన భాగం ఏంటంటే చేపలు, అంతేనా? లేక చేప నేర్పించే పాఠం ఇది. 3వది అనగా చేప మనకు నేర్పించే పాఠం ఏంటంటే శ్రమలను భరించుట. శ్రమలను భరించుట. నిప్పులంటే అనగా అగ్ని, శ్రమలను భరించే చేప. ఎలా మనము చెప్పగలము అంటే మొదటి పేతురు 4:12 ఓ చక్కని మాట రాయబడింది. అగ్ని వంటి మహాశ్రమలు. 4:12 వచనం చదవండి. ఈ మాట అందరూ మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు. అగ్ని లాంటి మహాశ్రమలు. అగ్ని శ్రమలకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి అగ్ని వంటి మహాశ్రమలు. పిల్లారా, ఇలాంటివి కూడా దేవుని వాక్యంలో రాయబడ్డాయి. అగ్ని వంటి శ్రమలు మనకు వస్తాయి, రావా? చెప్పండి. అగ్ని వంటి శ్రమలు, కష్టాలు, బాధలు వస్తాయి. బైబిల్లో అనగా అగ్ని శ్రమలు వచ్చినాయి. అగ్ని వంటి శ్రమలు వచ్చినాయి అనగా ఎవరికి వచ్చినాయి? అగ్నితో కూడిన శ్రమలు ఎవరికి వచ్చినాయి? మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చదవండి. 17వ వచనమా? వాళ్ళను అగ్నిలో వేసారు. చదవండి. వేసిన సందర్భం చదవండి.
అది పైన చదవన్నాను. వాళ్ళు పట్టుకొని అది కావాలా, అగ్నిలో వేసిరి. అది ఓకే నాన్న. అక్కడి నుంచి వేసిన సందర్భం 21. వారు అంగీలను నిలువుటంగీలను తీయకయే ఉన్న పాటున ఆ ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ కుండము నడుమ పిల్లరా, అగ్ని లాంటి శ్రమలు షడ్రక్ మెషక్ ఎదుర్కొన్నారు. ఇలాంటి శ్రమలు మనకు కానిస్తే మనం నిలబడతామా? ఆ చేప ఆ శ్రమలను భరించింది. ఆ చేప ఆ శ్రమలను అనగా తట్టుకుంది. మనకు చిన్నపాటి వస్తేనే తట్టుకోలేం, చిన్నవి వస్తేనే మనం నిలబడలేం. పిల్లారా, ఆ చేప మనకు నేర్పించే పాఠం, అగ్నిలో కాలుస్తున్నా కానీ ఏమాత్రము కూడా చేయలేదు. ఆ శ్రమల్లో అనగా భరించడం, శ్రమలను తట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అగ్ని వంటి మహా శ్రమలో పిల్లారా, దేవుని వాక్యంలో మనకి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం విశ్వాసం నుండి తొలగిపోక, మనము కృంగిపోక, అనగా అనేకమైనవి కావచ్చు, అనగా ఆర్థికంగా కావచ్చు, ఇదే శ్రమ కావచ్చు, అనారోగ్యము కావచ్చు, లేకపోతే బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అనగా అనేకమైన అవమానములు కావచ్చు. అయినా మనం అనగా భయపడకూడదు. ఈ పరిస్థితుల్లో అనగా పిల్లారా, వాళ్ళలో ఉండే ఒక శ్రేష్టమైన అనుభవం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండములో నుండి మమ్మును రక్షించుటకు సమర్థుడు. పిల్లారి స్థాయిలోకి వాళ్ళు వచ్చారు. జాగ్రత్త గమనించండి. ఇలా అనగలిగిన స్థాయిలోకి వచ్చారు. దేవుని అంతగా ఎరిగినారు వాళ్ళు. ఆ దేవుని యొక్క బలాన్ని ఎరిగినారు. దేవుడు ఏం చేయగలడో ఎరిగినారు. కొన్నిసార్లు మందిరానికి వస్తాము, ఆయనకి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని గొప్పతనం, దేవుని శక్తి చెప్పగలగాల. ప్రభు తప్పకుండా ఏం చేస్తాడు? సహాయము. ఈ స్థాయిలోకి మనం రావాల. దేవుని ఇంటిలోకి మనం వచ్చినాక విశ్వాసములో ఎదగాల, శ్రమల్లో నిలబడాల, కష్టాల్లో నిలబడాలి. మనం ప్రభు రాబోతున్నాడు. ప్రభు ఎన్నో శ్రమలు ఎన్నో ఆయన పొందాడు. పిల్లరా, అనగా శ్రమలను భరించిన చేప, ఆ శ్రమల్లో నిలబడిన అనుభవం మన జీవితంలో మనము. వాళ్ళు ఏమంటున్నారంటే, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఎంత మంచి అనుభవము! అనగా అలాగా చెప్పగలుగుతూ ఉన్నారు. పిల్లరా, అలాంటి పరిస్థితుల్లో దేవుడు కూడా చూస్తూ ఊరుకోడు. నీకు వచ్చిన ఏ పరిస్థితి అయినా ఆయన అలాగ చూస్తూ ఉండడు. ఇప్పుడు రండి 24వ వచనంలోకి రండి. 24 రాజగు నెబుకద్నెజరు మేము జాగ్రత్తగా చూడండి, ముగ్గురిని బంధించాము, వేస్తాం కదా అని మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే ఏమన్నారు చెప్పండి? వాళ్ళు ఒప్పుకున్నారు, అబద్ధమే కాదు, సత్యమేనయ్యా. ఎంతమందిని వేసినాం? ముగ్గురిని వేసినాం మనం. కానీ ఎంతమంది కనబడుతున్నారు? 4 కనబడుతున్నారు. ఇప్పుడు 25. అందుకు రాజు, నేను 4 మనుషులు. ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు? మళ్ళా 4.
ఎవరు కనపడ్డారా? నలుగురు. రాజు కనపడ్డారు. రాజు అంటున్నాడు, వాళ్ళేమో ముగ్గురే అని అన్నారు, ఈయనకేమో నలుగురు కనపడుతున్నారు. ఆ నాలుగో మనిషి ఎవరు? నాలుగో వాని రూపము అని ప్రత్యుత్తరం ఇచ్చాను. నాలుగవ వాని రూపం. పిల్లారా, అనగా ఎవరు అంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు ఆర్థిగా ప్రభు అక్కడికి వచ్చాడంటే వారు నిలవబడ్డారు, వారు జారిపోలా, వారు పడిపోలా, వారు తొలగిపోలా, వాళ్ళు ఏమాత్రము కూడా కృంగిపోలా. అసలు ఆ మాట అనడానికి ఎంత ధైర్యం కావాలా, ఎంత ధైర్యం కావాలి. ఏ మాట? మేము సేవించుచున్న సముద్రం. అసలు ఆడ చూస్తేనేమో అగ్నిగుండం. అంత మాట ధైర్యం ఎట్లా వచ్చింది? మనం అయితే అయ్యా ఏం కాదులయ్యా, మీరు చెప్పిందే సేవిస్తాం, మీరు చెప్పిందే చేస్తామని అనుందరు. వాళ్ళు ధైర్యం అనగా ప్రభు మీద ఆనుకున్నారు, ప్రభు మీద ఆధారపడ్డారు. పిల్లారా, ఎందుకంటే వారి జీవితంలో ఆ ప్రభువుని ఎరిగారు. ఆయన ఏమైనా చేయుటకు, ఆ మాట అన్నారు కదా, రక్షించుటకు, అది రక్షించుటకు, అది ఎరగాల మనం. నా దేవుడు నా బిడ్డను రక్షించుటకు సమర్థుడు, నా భర్తను రక్షించుటకు సమర్థుడు, ఉద్యోగం ఇవ్వడానికి సమర్థుడు, పోషించడానికి సమర్థుడు, బలపరచడానికి సమర్థుడు, ఏమైనా చేయడానికి. కొన్నిసార్లు మనము అలా అనుకోలేం, అలాంటి విధానంలో రాలేం మనం. పిల్లారా, ఏ స్థాయిలోకి వచ్చాం మనం? అలా చెప్పగలిగేటట్టు, ప్రార్థన చేయగలిగేటట్టు, ఆ ప్రభు గొప్పతనాన్ని నువ్వు అనగా చెప్పగలిగే స్థాయిలోకి రావాలా. కాబట్టి ఆ శ్రమంలో వాళ్ళు అనగా నిలబడ్డారు. అగ్ని లాంటి శ్రమంలో ప్రభువు కూడా నిలబడ్డాడు. ఈ రోజున నీతో ప్రభు ఉంటాడు. మన యాత్ర జీవితంలో ఆయన మనతో కూడా ఉండేవాడు. పిల్లారా, శ్రమంలో మనతో ఉండేది ఆయనే. శ్రమలు వచ్చినప్పుడు మనము నిలువపడాలా. దేవుని వాక్యంలో రాయబడింది, యెషయా గ్రంథంలో, అగ్ని వంటి చూడండి ఒక మాట, నీళ్ళ జలముల మధ్య అగ్ని మధ్య. ఓ మాట 40 రండి, మీరు అగ్ని మధ్యను. 43 రెండవ వచనం, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును, పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపో జ్వాలలు నిన్ను జ్ఞాపకం పెట్టుకో. ఎలాంటి పరిస్థితి వచ్చినా అనగా దేవుడు అనేది కాపాడుతాడు, భద్రపరుస్తాడు. అయితే ప్రభువుని మనం ఎడవకూడదు. వాళ్ళని కాపాడడానికి ఒక మాట మనం ఎరుగుదాము. 3:28 అనే రాజు అంటాడు ఒక మాట, మీరు అనుదినము, ఒక మాట ఉంది అక్కడ 28లోనేమో, సేవించే మాట అన్న ఓ మాట ఉంది చూడండి అక్కడ. దానిలో తను ఆశ్రయించిన అనే మాట కూడా అనుకుంటా. తను ఆశ్రయించిన ఏం చేశారంట? ఆయనను ఆశ్రయించిన వాళ్ళు, ఆయనను ఆశ్రయించిన అనుభవం, ఆయనను సేవించే అనుభవం. దానిలు కూడా వచ్చింది సింహాల బోను, దానిలు కూడా అగ్గిలాంటి పరిస్థితి వచ్చింది. అక్కడ ఒక మాట అన్నాడు రాజు, నువ్వు తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను. రైట్ పిల్లారా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన అలా ఉంటాడు. అగ్ని మధ్య నడిచినను కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చు. అగ్ని వంటి శ్రమల్లో మనము నిలిచి ఉండాలి. కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చు. ఒక మాట చదువుదాం, అపోస్తలుల కార్యము 14:22. 14:22
దృఢపరచి వారిని హెచ్చరించెనునా ఏమనుంది? కాబట్టి వారిని ఏం చేశాడంట పౌలు? హెచ్చరించినాడు అనగా హెచ్చరించిరి. కాబట్టి ప్రియులారా, ఈ అనుభవము అనగా పౌలుతో ఉన్న శిష్యులు అనగా అక్కడున్న సంఘాన్ని అనగా హెచ్చరిస్తూ ధైర్యపరుస్తున్న సందర్భం. ఆయన శ్రమలేంటో, ఆ శ్రమ ఏంటో ఇక్కడే చూద్దాం మనం. ఆ శ్రమంలో నిలబడమన్నా అని వాళ్ళకి చెప్పేటప్పుడు పౌలు శ్రమ ఏంటంటే 2:19 అక్కడే 19వ వచనం చదవండి. 19వ వచనము, అంత్యోకయ నుండి చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి. ఇది చూడండి, ఇక్కడ యూదులు ఏం చేశారు చెప్పండి? పౌలు మీద యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద ఏం చేశారు? రాళ్ళు రువేరు, భయంకరంగా అనగా రాళ్ళు విసిరేరు. అయితే పౌలు మాత్రము కూడా ఇక భయపడకుండా అలాగే ఉండిపోయాడు. ఏమైంది? ఇంకా రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్నం వెలుపలికి అతన్ని ఈడ్చిరబ్బా. ఎంత అసలు కొట్టడం ఒక వింతు భాగము, ఈడ్చుకొని పోయారంట. అట్లా ఈడ్చుకొని పోయినా కానీ పౌలు మౌనంగా ఉన్నాడు. మరి ఎట్టున్నాడో ఏమో దేవునికి తెలియాల. చనిపోయినారు అనుకున్నారంట. అలాంటి పరిస్థితుల్లో ఏడొక్క మాట మనం జాగ్రత్తగా గమనించాల. 20వ వచనం చదవండి ఇప్పుడు. అందరు వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ పౌలు శిష్యులు ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఏంది చొత్తు మళ్ళీ అక్కడే ఉంది కదా. పౌలుతో ఉన్న శిష్యులు ఎక్కడున్నారు? అక్కడే అతని చుట్టూ ఉన్నారు. పౌలును విడవల. ఆ బాధలైనా ఆ పరిస్థితులైనా పౌలును కొడతా ఉంటే ఏమాత్రము కూడా విడిచిపెట్టి వెళ్ళాల. హెబ్రోన్లో మేము ఉన్నప్పుడు ట్రైనింగ్లో చిక్కడపల్లి ఆ ప్రాంతంలో మేము స్వార్థ పోయాం. పొద్దున్న 6 గంటలకి పోతే అందుకు అక్కడ పోయలకి ఆ ఎదిరింపులు వచ్చినాయి. ఇక భయంకరంగా వచ్చారు. బ్యాటరీ బాలు కొట్టి, తర్వాత మైకులు బాలు కొట్టి, అన్ని బాలు కొట్టారు. అక్కడే ఉన్నాం. ఒక ఆయన అయితే సైక్గా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే తర్వాత అంతా హెబ్రోన్కి పోయి అడిగినాం మేము, ఏమన్నా మీరు మాతో లేరు వెళ్ళిపోయినారంటే, పోలీస్ స్టేషన్ ఎక్కడైనా కనపడిద్దని తమ్ముడు, కేసు పెడదామని నేను ఎత్తుక్కుంటా వచ్చాను తమ్ముడు అన్నాడు ఆయన. సరే అంటే తలంపు ఏంటంటే ఏమి జరిగినా ఏం కావాలి మనం అక్కడ అనేది. ఇప్పుడు ఒక మాట మత్తయి సువార్త 26:56లోకి వస్తే నేను ఈ తలంపు ధ్యానించినప్పుడు యేసు ప్రభు శిష్యులు చూడండి 26:56లో వీళ్ళకి వాళ్ళకి తేడా చూడండి. ఒక మాట 26:56 ఇది చూడండి ఏమైపోయారు. వీళ్ళేమో ఉన్నారు, వాళ్ళేమో. కాబట్టి మనము కూడా అనగా నిలిచి ఉండేవాళ్ళంగా ఉండాల. ఏ పరిస్థితులైనా ఏ కష్టములైనా మనమే మాత్రము కూడా కదలకూడదు. ప్రభులో ఎన్నో ఉంటాయి. అయితే శ్రమల్లో ప్రభు అన్నాడు కీర్తన 91:15 శ్రమలో నేను అతనికి అది. పిల్లారా, శ్రమల్లో ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. చూడండి మాట చదవండి 15వ వచనం.
ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి ఏమంటాను. ఎస్, ఇప్పుడు వారి ఆశీర్వాదం చూద్దాం. ముగ్గురికి, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఆశీర్వాదం. ఇప్పుడు ఈ మాట మనందరికీ, శ్రమల్లో భయపడకూడదు, కృంగిపోకూడదు, పారిపోకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా మనం ఇప్పుడు 30 వచ్చినాం అనగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 30. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అంతటా రాజు షడ్రకు, మెషకు, అబేద్నెగోను వారిని బబులోను సంస్థానంలో ఇది ఏం చేశాడు చెప్పండి? దేవుడే వారిని హెచ్చించడానికి కృప చూపాడు. ఆ బబులోనులో గొప్ప స్థానాల్లో ప్రభు వారి దగ్గర తీసుకెళ్ళాడు. ప్రియమైన సహోదరుడా, శ్రమలో నేని కృంగిపోవద్దు, భయపడొద్దు. ఏదో ఒక ఉద్దేశం ఉంది. ప్రభుని ఉన్నతమైన స్థాయిలో హెచ్చించడానికే, ఆశీర్వదించడానికే. ఏమాత్రం ఆయన కీడు చేవాడు కాడు. శ్రమలో నేను అతనికి తోడైంట. చాప శ్రమలను భరించింది. 4వ మాట చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 36లో మనము 4వ మాట చూద్దాం. ఎక్కడుంది చాప? చాప నేర్పించే పాఠం. ఇతరుల అక్కర్లు తీర్చబడ్డానికి నేను ఉపయోగపడ్డాను, ఆ వ్యక్తిని కాపాడడానికి నేను ఉపయోగపడ్డాను. 3వది, శ్రమలను భరించడానికి ఇష్టపడ్డా. అనగా శ్రమలు చిన్నట్లో కూడా కృంగిపోకూడదు. మనం ప్రభు ఇంటిని విడవకూడదు, ప్రభు వాక్యాన్ని విడవకూడదు. పిల్లారా, దేవుని ఇంటిని మనం కలిగి ఉండాలి. 4వది 15:36 ఆ 7 రొట్టెలు చాలు 7 రొట్టెలు ఆ 7 చిన్న చేపలను పట్టుకొని. ఇక్కడ మరొక మాట మనం నేర్చుకునేది, ఎవరి చేతిలో ఉన్న చేపలు? చెప్పాలి మీరే. యేసు ప్రభు చేతిలో ఉన్న చేపలు. జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది కూడా మనకు నేర్పించే పాఠం. నేను యేసు ప్రభు చేతిలో ఉన్న చేపను అంటుంది చేప. కాబట్టి ఆయన చేతిలో మనం ఉండాలా. కొన్నిసార్లు ప్రభు యొక్క చేతిలో మనము ఉండలేం. పిల్లారా, జాగ్రత్తగా గమనించాలా. ఇది కూడా మంచి అనుభవం. ప్రభు యొక్క చేతిలో మనము ఉండాలి. పురాణ గ్రంథంలో ఒక మాట ఉంది, 2:1 7 నక్షత్రములను పట్టుకొనినా. చదవండి. 2:1 ఒక మాట. 7 నక్షత్రములు ఆయన కుడి చేతులు. నక్షత్రాలు మనమే. ఎవరి చేతులు ఉండాలి మనం చెప్పండి? ఎవరి చేతులు ఉండాలి మనం? యేసు ప్రభు చేతిలో ఉండాలి. ఇప్పుడు దేవుని వాక్యంలో 2 మాటలు మరలా మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తా. ఇందాక పౌలు దగ్గర ఉన్న శిష్యులేమో ఉన్నారు, యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులు. మనము పారిపోకుండా ప్రార్థనలో అనగా లాంటి ఆరాధన, లాంటి మందిరం అనుభవంలో, దేవుని పనుల్లో మనము నిలిచి ఉండాల. మరియా సమాధి దగ్గర నిలిచి ఉంది. మనము అలాంటి వారిగా ఉండాల. అందుకనే ఆ శ్రమలను భరించిన ఆయన పౌలు అంటున్నాడు, అక్కడున్న వారు అంటున్నారు, ఏం చేయాలి? మనం శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని 22లో. ఎక్కడ? దేవుని రాజ్యము. ఇప్పుడు 2వది చాప మనకు నేర్పే పాఠం. 4వది, నేను ఎక్కడున్నాను? యేసయ్య చేతిలో. ఇప్పుడు తండ్రి అన్న, కుమారన్న, పరిశుద్ధాత్మ అన్న ముగ్గురు ఒకటే. ఇప్పుడు 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఎవరి చేతిలో మనం ఉన్నాం అనేది ప్రశ్న. ఇప్పుడు గుర్తు చేసుకున్నాక మనము ఆలోచన చేయాల. రండి ఇప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా 10వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఒక వ్యక్తి ఉన్నాడు. జాగ్రత్తగా లూకా 10:30. అందుకు యేసు, ఇక్కడ
ఇక్కడ అందరూ చూడండి, ఒక్క మనుష్యుడు యెరూషలేము నుండి దిగి వెళుతూ ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాడు చెప్పండి మీరే? దొంగల చేతిలో ఉన్నాడు ఆయన. దొంగ కాదు, దొంగల్లో చేతిలో ఉన్నాడంట. చూసారా? అనగా ఎలా వచ్చింది పరిస్థితి? ఆ దొంగల చేతిలోకి వెళ్ళడానికి యెరూషలేమును ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ఈయన యెరూషలేమును విడిచి ఆయన యెరికోకి వెళ్తా ఉన్నాడు. అనగా ఏమైపోయాడు? ఇప్పుడు దొంగల చేతిలో చిక్కాడు, దొంగల చేతిలో ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ మాట చాలా జ్ఞాపకం పెట్టుకో. నువ్వు నేనేమనుకుంటాం? అనగా బెరాకోలోనే ఉన్నాను, దేవునిలోనే ఉన్నాను, ప్రభువులోనే ఉన్నాను అనుకుంటున్నావు. కానీ కొన్నిసార్లు నీకు తెలియదు సాతాను చేతిలో ఉన్నావని. వాడు ఎలాగో నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. అనేకమైన సీరియల్ కావచ్చు, సినిమాలు కావచ్చు, అనగా పాపము కావచ్చు, లోకము కావచ్చు, దేని ద్వారా వెళ్ళిపోతావు అనగా నీకు తెలియదు. ఇప్పుడు చెప్పండి, ఎవరి చేతులు ఉండాలి మనం? వాడి చేతిలో ఉంటే ఏం చేస్తాడు? ఇప్పుడు చదవండి. వాడి చేతిలో ఉంటే ఏం చేస్తాడు? చదవండి. మళ్ళీ చదవండి. చిక్కెను, ఏం చేశారు? బట్టలు. నీకు తెలీదు నీ ఆత్మీయత, నీ విశ్వాసము, నీ బట్టలు. నువ్వు అనుకుంటావు నేను ఇలా ఉన్నా నేను అనుకుంటావు. ఎప్పుడో దొరికిపోయావు, ఎక్కడో దొరికిపోయినావు, సాతాను యొక్క చేతిలో ఉన్నావు. జాగ్రత్తగా గమనించాలా. ఈ రోజున ఆ చేతిలో నుండి బయటికి రావాలి నువ్వు. అనగా సాతాను చేతిలో నుండి బయటికి రావాలి మనం. వాడు మృంగాలని చూస్తాడు. 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి కలిగి మీ విరోధైన అపవాది ఎవరిని వాడు చూడండి ఏం చేస్తా ఉన్నాడంట. చదవండి మాట. మెలుకోకుండుడై మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదు. నా వీడిని మింగింది. ఎవరిని? యెరూషలేముకు వచ్చేవాడిని, అనగా యెరూషలేమును ఎరికోకు వచ్చేవాడిని మింగింది. ఆశలు, కోరికలు, యవనస్తులు జాగ్రత్తగా ఉండాలా. పిల్లలు, పెద్దలు, ఈనాడు మన జీవితాల్లో ప్రభు రాబోతున్నాడు. అనగా ఎవరి చేతిలో మనం ఉన్నాం? నక్షత్రాలు ఎవరి చేతిలో ఉన్నాయంట చెప్పండి? ఆయన కుడి చేతిలో. 7 నక్షత్రాలు 7 సంఘాలకు అలా సాదృశ్యాలుగా ప్రభస్థాల్లో మనం ఉంటే ఎంతో భాగ్యం ఉంది. నేను ధ్యానించినప్పుడు ఈ మాట అన్నప్పుడు అనగా ఎంతో అనిపించింది. నిజంగా ఆయన చేతిలో ఉన్నానా అలా అనిపించింది. మానవులం ఈ రోజున ధైర్యంగా ప్రభు నీ చేతిలో ఉన్నాను. ప్రభు అంటాడు యెషయా 49:16 ఏమన్నాడు? చూడుము నేను నిన్ను నా అరిచేతుల మీద ఏం చేశా. కానీ అన్నా కానీ ఉండం, చెక్కినా ఉండం మనం కొన్నిసార్లు. మరి ఉన్నాడా ఆ వ్యక్తి? లూకా 10 ఉన్న వ్యక్తి ఉన్నాడా? యెరూషలేము వీధులు పెట్టేసి అనగా చేతిలో చిక్కెను, వారతని రెండోది కొట్టారు, కొరప్రాణముతో విడిచిపోయి. ఒకడు దొరకడము, కొట్టడము, కొరప్రాణం అనగా కొరప్రాణపు అనగా అనుభవాలు మనలో కనబడద్దు. ఈ రోజున దేవునింటిలో అనగా ఎంతగా మనం ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఎంతగా మనం గడుపుతున్నాం. అనగా భారముతో చెప్పేది, నువ్వు సమయాన్ని పోగొట్టుకుంటే రాదు. ఏమనుందండి ఎఫెసీయులు 5:16 ఏమని రాయబడింది? 16 వచ్చింది చదవండి. సమయమును పోనీ చదవండి. దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక నడుచు. జాగ్రత్తగా దేవుని ఇంటిలోకి వచ్చినప్పుడు నువ్వు అనగా ఆదరించబడి, ధైర్యపరచబడి, ఆర్థిక నువ్వు
అనగా అనేకమైన ఆశీర్వాదాలు పొందుతావు. పిల్లారా, దైవ సన్నిధిని మనం కలిగి ఉండాలా. యెరూషలేమా, యెరూషలేమా, చెప్పండి, మీరు పూర్తి చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు పడిపోవుదురు, చెడిపోవుదురు, కూలిపోవుదురు. ఉందా? వర్ధిల్లుదురు. అనగా దేవుని ఇంటిని మనం ప్రేమించాలా. ఆ వ్యక్తి ప్రేమించలేక ఆ వ్యక్తి దూరమైపోయి అనగా దొంగల చేతిలోకి వెళ్ళిపోయినాడు. శాప అంటుంది, నేను దొంగల చేతిలో లేను. ఎక్కడున్నా? నేను యేసయ్య చేతిలోకి వచ్చాను. మనమందరము ఆయన చేతిలో ఉండాలి. ఉన్నామా? చేప ఏం చేస్తా చెప్పడం సహజంగా జారిపోతుంది. అంటే మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నాం. ఆ చేప చేతిలోకి వచ్చింది. నిజంగా యేసయ్య చేతిలో ఉన్నావా? సాతాను చేతిలో ఉన్నావా? అనగా నువ్వు ప్రార్థన, ఆరాధన, బైబిలు, దైవ సన్నిధి నువ్వు లేకపోతే శత్రువు చేతిలోకి వెళ్ళిపోతావు. వాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? బట్టలు దోచుకుంటాడు, కొట్టి కొర ప్రాణ అనుభవాలు. ఈరోజు నీ అనుభవాల్లోకి వచ్చావు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నావు. ప్రభు అనగా అందుకే అనగా సాతాను చేతిలో ఉండడానికి ఇష్టపడలేదు. మరి ఎవరి చేతిలోకి రావాలా? చేతిలోకి వస్తే ఏముంటుంది? రండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఇక్కడ తండ్రి చెయ్యి ఉంటుంది, కుమారుడు చెయ్యి ఉంటుంది. ఈ రెండు మనం చూడాలి. నేను వాటికి చదువు నశింపవు ఎవడను నా చేతిలో నుండి ఎవడను వాటిని ఏం చేయడు? అపహరింపుడు. ఇప్పుడు ఎవరు ఈ మాట అనేది? అనగా కుమారుడు. ఆయన చేతిలో ఉంటే చెప్పండి, ఎవడను, ఇక్కడ ఎవడను అపహరింపుడు. ఎవడను అనే కాడ ఒకడున్నాడు మనకి. ఎవడను అంటే ఒకడున్నాడు. 27:3 యెషయా 27:3లో చదవండి. యెహోవా అను నేను దాని కాపు చేస్తున్నాను. ఇది ఈ మాట. ఎవడను దాని మీదకి రాకుండా. ఎవడు వాడు? సాతానుడు మనల్ని పట్టుకోవాలని, మనల్ని మృంగాలని, అనగా మనం లాగేయాలని, దేవునింటికి దూరం చేయాలని, అనగా ప్రభుకి దూరం చేయాలని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకనే ఆయన చేతిలో ఉంటే చెప్పండి, ఎవడను నా చేతిలో నుండి ఏం చేయడు? అపహరింపలేడు. శాప నేర్పే పాఠం, నేను ఆయన చేతిలో ఉన్నాను, ఎవడు కూడా నన్ను అపహరింపలేడు. ప్రియులారా, ప్రభు చేతిలో ఉన్నవా? ఆ తర్వాత అక్కడ వచ్చిన 29 ఇప్పుడు కుమారుని చేతిలో ఉన్న మనం ఎవరిలోకి వెళ్ళిపోతున్నాము? తండ్రి చేతిలో కూడా. ఎవడను వాటిని, అది ఈ రోజున తెలియకుండానే సాతాను చేతిలోకి వెళ్ళిపోయినావు. మన అతిశయమే తీసుకొని వెళ్ళిపోద్ది, మన గర్వమే తీసుకొని వెళ్ళిపోతుంది, మన అసూయే తీసుకొని వెళ్ళిపోతుంది, మన శరీరమే తీసుకొని వెళ్ళిపోతుంది, మన తిరుగుబాటే తీసుకొని వెళ్ళిపోద్ది. మన యొక్క లోక సంబంధమైన అనగా క్రియలు మనలో ఉంటే అనగా సాతాను చేతిలోకి వెళ్ళిపోయినట్టే మనం అనుకుంటాం. వెళ్ళిపోలేదు అనుకుంటాం. వాని హస్తాల్లో మనం ఉన్నట్టే. ఇప్పుడు ప్రశ్న, ఎవరి చేతిలో మనం ఉన్నాం? వాళ్ళ దగ్గరికి వెళ్ళకముందు సాతాను యొక్క చేతిలో ఉన్నావా? చెప్పండి. దేవుని చేతిలో ఉన్నామా? మనకు మనమే ఎవరు ఏదో నేనేదో చెప్పేది కాదు, నీకు నువ్వే ప్రశ్న వేసుకోవాలా. మనం ఇక్కడుండి అనగా ఎవరు బోధించినా దేవుని వాక్యం అనగా నీకు నాకు వస్తుంది అనగా మన జీవితంలో ఎలా ఉన్నాం? అందుకని ఆ వచ్చినాన్ని ప్రభు గుర్తు చేశాడు. అనగా దొంగల చేతిలో చిక్కి ఎన్ని పర్యాయములు చిక్కుపడ్డావు, ఎన్ని పర్యాయములు అనగా ఓడిపోయావు.
కొన్నిసార్లు అంటారు, నేను ఎంతగానో నిలబడాలనుకుంటున్నా, నేను ఎంతగానో ప్రభులో ఇలా అనుకుంటున్నా, నేను పడిపోతున్నా, నేను జారిపోతానంటే నువ్వు నీ జీవితాన్ని ఏం చేయాలి? ప్రభువుకి అప్పగించాలా. కీర్తన 37:5 ఉంది, నీ మార్గమును చదివిన మాట. మనం ఇంకా ఈ రెండుతోనే ముగిస్తాను. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము. నువ్వు నిలబడలేకపోతున్నావు, నువ్వు జారిపోతున్నావు, ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగించుకున్నా. రోమా 12:1 ప్రకారంగా సజీవ యాగముగా ఏం చేయాలి మనము? చదవండి ఆ మాట. ఆయనకు, సాతానికి సమర్పించొద్దు. కొంతమంది తెలియకుండానే సమర్పిస్తాం. చేతులు సమర్పిస్తాం, కళ్ళు సమర్పిస్తాం, హృదయం సమర్పిస్తాం. సాతాను వెల్కమ్ మాత్రం బాగుంటుంది మనకి. రా 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 అని సాతాను వెల్కమ్. దేవుని గురించింది తక్కువ ఉంటుంది. అవునా? వాడు చెప్పకుండానే వచ్చేస్తాడు కదా. సాతానుకు స్థలము అక్కడ ఆదాం ఎవరిచ్చారు? అవ్వ ఇచ్చింది. ఎంత నష్టము! ఏదేను వనములో నుండి బయటికి వెళ్ళిపోయారు, ప్రభు నుండి దూరం అయ్యారు. ఎక్కడ మనం సాతానుకి ఏమి ఇవ్వకూడదు? స్థలము బైబిల్లో ఉంది కదా, అపవాదికి ఇవ్వకుడి అంటేనే ఇస్తాం మనం. మనకున్నది అదే. పేతురు అన్నాడు అనుకుంటా ఒక మాట, అపోస్తలుల కార్యం 5లో, సాతాను మిమ్మల్ని ఎందుకు, ఇదొక మాట గుర్తుకొచ్చు చూడండి. అపోస్తలుల కార్యం 5లోన అపవాదికి మీరు 5వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో త్వరగా చూడండి. అక్కడ 5 సాతానుక ఇదొక మాట అమ్మా. 3వ వచనంలో అననీయ నీ భూమి మీలలో కొంత మోసపుచ్చుటకు సాతాను ఎందుకు లోపలికి వస్తేనే కదా. కాబట్టి వానికి స్థలము కొన్నిసార్లు ఇస్తాం. ఇచ్చిన ఆయన కూడా ఉన్నాడు బైబిల్లో, శిష్యుడే. లూకా 22:3 యోధ ఇస్కరియోతు హృదయంలో సాతాను మరి అనగా సాతాను చేతిలోకి మనం కొన్నిసార్లు తెలియకుండా వెళ్ళిపోతాం. 22:3 చదవండి. యేసు ప్రభువే ప్రవేశించాలా, యేసు ప్రభువే ఉండాలి. తెలియకుండా సాతానుడు వెళ్ళిపోతాడు. ప్రియులారా, ఇప్పుడు ఎవరి చేతిలో మనం ఉన్నాం పరీక్షించుకొని ప్రభువులలో పాలు పొందాలా. ఒకవేళ సాతాను చేతిలో జారిపోయింటే, ప్రభువా ఇదిగో దీన్ని బట్టి నేను జారిపోయానయ్యా, నన్ను క్షమించు, మీ రక్తంతో కడుగో, మీ హస్తాల్లోకి నన్ను తీసుకురా. ఆ చేపలాగా ప్రభువా మీ హస్తాల్లో నన్ను ఉంచుకో, ప్రభువా నన్ను బలపరచు, కృప చూపించు. ఆ చేపలాగా శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా భరించడానికి నాకు కృప దయచేయి. ఓడిపోవద్దు. అందుకే సామెతలు ఉంది, శ్రమ దినమున కృంగి నీడలను చేతగాని వాడవద్దు. భయపడొద్దు, దిగులు పడొద్దు. నిన్ను బలపరుచువాడను నేనే, నీకు సాయం చేయవాడను నేనే. కాబట్టి అనుభవాల్లో చేప నేర్పించే పాఠము ఈరోజు 2 మనం నేర్చుకున్నాం. ఏంటి చెప్పండి? శ్రమలను భరించిన చేప, శ్రమంలో ఆరితిగా నిలబడిన అనుభవం. రెండవది ఆయన చేతిలో ఉన్న చేప. ఈనాడు మనం కూడా ప్రభు చేతిలో మనం ఉండినట్లు ప్రభు మనకి సహాయము చేయనుగా. మోకరించండి, ప్రభు బాలలో మనము పాలు పొందాం. మోకరించండి. ప్రభు శరీరం రాకముందే అనగా పరీక్షించుకుందాం. శ్రమంలో నిలబడలేక ఒకవేళ గొనిగి సనిగి ఏదైతే ప్రభా క్షమించు ప్రభా, నిజంగా నేను తట్టుకోలేకపోయాను, ఎన్నోసార్లు మిమ్మల్ని ప్రభా ఇలా నా నోటి మాటలతో దుఃఖపెట్టానయ్యా, క్షమించను అనగా ప్రభు క్షమిస్తాడు. ఆ చేతిలో ఉన్న చేపలాగా ప్రభా మీ చేతిలో నేను అనేక సార్లు లేను ప్రభా, సాతాను చేతిలోకి వెళ్ళిపోయాను, క్షమించని ప్రభుని అడిగితే ప్రభు క్షమిస్తాడు.